ఉన్నారు? ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కాబట్టి సో మీరు ఇంట్లోనే ఉండి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి మనం ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. సో చాలా హ్యాపీగా చేసుకోవాలని అందరూ అనుకుంటున్నాను. సో నేను కూడా ఈరోజు వ్లాగ్ని చాలా వరకు ఎలా జరుగుతుందో నాకు కూడా తెలీదు. సో ఎలా కంటిన్యూ చేస్తానో తెలీదు. బట్ ఈ వ్లాగ్ని తప్పకుండా అందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వ్లాగ్స్ అన్నిటినీ కూడా మీరు చక్కగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క హార్ట్ఫుల్ కామెంట్స్కి నాకు బూస్టప్ అనమాట నా ఛానల్కి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో తప్పకుండా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కొంచెం బయట వర్క్స్ ఉంటాయి కదా, సో అందుకే నేను వీడియోస్ అనేది కొంచెం డిలే అవుతున్నాయి. బయటికి వెళ్ళడం కానీ నాకు కుదరక సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మేము వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఆదరణకి. అండ్ ఈరోజు ఉగాది సెలబ్రేట్ చేసుకుని ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అనమాట. సో హ్యాపీ ఉగాది టు ఆల్. ఈరోజు వ్లాగ్ అందరూ తప్పకుండా చూడండి. ఈ ఉగాది వ్లాగ్ని మీ అందరికీ నచ్చేటట్లు తీసానమాట. సో ఖచ్చితంగా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. టిల్ ఎండ్ వరకు చూడండి. సో కీప్ వాచింగ్ ది వ్లాగ్. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఈ బ్యూటిఫుల్ శారీని మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఉగాది స్పెషల్ ఆఫర్లో ఎవరైనా కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా బాగున్నాయి అన్నమాట. శారీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ పట్టు శారీ లాగా అనిపించలేదన్నమాట. మనకి క్యారింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో ఎవరికైనా కొనాలి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో వీడియోని స్టార్ట్ చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నేనేం చేశానో మీ అందరికి తెలియాలి కదా, సో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇవి మా గార్డెన్లో అరటికాయలండి. రేపటికి పండగకి ముందుగానే కోసి పెట్టేసుకున్నాం. వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ ఇంకా దొరకవు కదా, సో అందుకే. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ మనుషులు పెట్టి క్లీన్ చేయించేసాము. నేను ఇంకా మా అత్తయ్యకి బాగాలేదు, ఇంకా చేయలేమని చెప్పి ఇలా మనుషులు పెట్టి చేయించేసాం అనమాట. అంటే ఇల్లంతా కడిగించడం, కొంచెం క్లీన్ చేయడం, పాత్రలు క్లీన్ చేయడం ఇలా చేసేసాము. సో ఆ రోజు మార్నింగ్ మామూలుగా ఇల్లు తుడి చేసుకున్నాము. అండ్ ముందు రోజు ఇల్లు కడిగిచ్చేసాం అనమాట. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగ్. అండ్ ఫిష్ ట్యాంక్ మార్నింగే ఫుడ్ వేస్తాం కదా మనము, సో అది చూపిస్తున్నా. అండ్ మార్నింగ్ 4కి లేసాను. ఇంకా ఫస్ట్ హెడ్ బాత్ చేసుకొని రావాలి కదా. హెడ్ బాత్ చేసుకొని వచ్చిన తర్వాత కదా మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది వంటలు కానీ ఏదన్నా కూడా. సో ఇది మాకు నార్మల్ ఉగాదే కాకుండా పెద్దల పండుగ చేస్తారనమాట మా ఇంట్లో. సో అందుకే కొంచెం వంటలు అందరికంటే ఎక్కువే ఉంటాయి. అండ్ ఇక్కడ నేను వచ్చి లివాన్ సీరం యూజ్ చేస్తున్నాను. మీ అందరికి ఆల్రెడీ నేను లివాన్ సీరం ఎలా యూజ్ చేయాలో ఆల్రెడీ రివ్యూ వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే నేను ఐ కార్డ్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ యాడ్ చేస్తాను చూడండి. అంటే మనం ఫస్ట్ హెయిర్ని టై చేసేసుకున్నామంటే మనం వంట చేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ నేను వచ్చి అప్పటికప్పుడు ఇంకా భక్షాలు కావాలి కాబట్టి గోధుమ పిండితో అలా చేసేస్తున్నాను. అర్జెంటుగా కావాలి కాబట్టి. సో ఇంకా ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా వంటలు చేయాలి కదా. మెన్యూ అయితే చాలా ఉన్నాయి. అన్నం, పప్పు, రసం, తాలింపులు 3 ఇంకా అనమాట. సో టీ పెట్టేశాను. అందరు లేసేసారని మా అత్తయ్య ఆకు తీసుకొచ్చేసారనమాట, వేపూత. అండ్ పూలు వలుస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి నేను బొబ్బట్లు చేస్తున్నాను. సో మిగతా వంటలన్నీ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. సో ఈ భక్షాలు అనేది నేను రెసిపీ అనేది తర్వాత యాడ్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ ఉగాది పచ్చడికి రెడీ చేసేసాను. అండ్ ఇవన్నీ మా మెనూ అనమాట. పాయసం, వడలు, పులిహోర, తాలింపులు 3, ఆలుగడ్డ తాలింపు, గుమ్మడికాయ తాలింపు అండ్ చిక్కుడుకాయ తాలింపు, అరటికాయ తాలింపు. చిక్కుడుకాయ తాలింపు చేయలేదండి, సో అరటికాయ తాలింపు చేసాము. అండ్ ఇవి వచ్చి గోధుమ పిండితో చేసిన భక్షాలు, అంటే బొబ్బట్లను కూడా అంటారు. సో ఇవే అనమాట ఈ రోజుకి. అండ్ ఫైనల్లీ ఉగాది పచ్చడి. సో ఈరోజు ఉగాది పచ్చడిలో 6 వెరైటీస్ ఆఫ్ టేస్టెస్ అనేది ఇంక్లూడ్ చేయాలి.
అదే మన లైఫ్లో ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి సో మనం ఈరోజు తింటాం కదా. అండ్ ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. సో ఈ శారీ అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ శారీ కూడా చాలా బాగుంది, కలర్ కూడా చాలా చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ నేను శారీ కట్టేసుకున్నాను, రెడీ అయిపోయాను అనమాట. ఇంకా ఫస్ట్ పూజ ఇంట్లో చేసుకోవాలి రాహుకాలం వచ్చే లోపల. ఆ తర్వాత మేము బయట అరుగు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చేయాలి. సో ఇది ఫుల్గా మేకప్ అంతా అయ్యి రెడీ అయిన తర్వాత అండ్ శారీ చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది శారీ అనేది. బార్డర్ కూడా మీడియంగా ఇచ్చారు, మరీ పెద్దగా ఏమి ఇవ్వలేదు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ నాకు కూడా సెట్ అయిపోయింది అనమాట కాంబినేషన్. అండ్ జ్యువెలరీ వచ్చి ఎఫ్టీ కోట్ జ్యువెలరీ. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేయమంటే ఇంక్లూడ్ చేస్తాను, వాళ్ళది సపరేట్ వీడియో ఉంది వాళ్ళది. సో ఇదన్నమాట శారీ అవుట్లుక్. అండ్ తర్వాత ఇక్కడ మా అత్తయ్య లోపల ఇక్కడ పూజకి అంతా సిద్ధం చేశారు, బట్టలు పెట్టాలి కదా అందుకని. ఇంకా అంతా అవన్నీ అలా పూజకు సంబంధించిన మా అత్తయ్య చూసేసుకుంటారనమాట. నేను రెడీ చేసి వచ్చేసాము. తర్వాత మేము దీపం పెట్టేసాము. అండ్ ఇది అనమాట మేము పెట్టిన, అంటే ముగ్గురికి పెట్టాలంటారు. 3 ఆకులు వేసి మధ్యలో ఉగాది పచ్చడి. సో ఇలా ఈరోజు పూజ ఇంట్లో ఎలా అయింది. అండ్ తర్వాత ఇది పెట్టేసిన తర్వాత బయటకు వెళ్ళి అరుగు కాడ పెట్టాలన్నమాట. సో ఇంకంతకని మేము బయటకు వెళ్తున్నాం, అంటే మా ఇంటికి కొంచెం దగ్గరగానే. సో శారీ కంఫర్టబుల్ కాదు కాబట్టి ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత ఈ ఆకులు ముగ్గురు, నేను మా అత్తయ్య మా హస్బెండ్ ముగ్గురు ఆకుల్లోనే తినాలి. సో ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ దిష్టి తీసింది మార్నింగ్ చూపించలేదు అనుకుంటా. సో వీడియో క్లిప్పింగ్ ఎక్కడ ఉండిపోయింది, తీసాను బట్ ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఇంటికి రాగానే ఏమీ తినలేదు కదా, ఉపవాసం ఉంటాం కదా. సో ఉగాది పచ్చడి టేస్ట్ చేసాము. అండ్ తర్వాత వడలు తిన్నాము. అండ్ ఇందాక మీకు చూపించాను కదా ఇస్తరాకుల్లో, అది ఆ పళ్ళెం అనేది మేమే తినేయాలన్నమాట, ఎవరికి పెట్టకూడదు. దాని తర్వాత సమ్మర్ కాబట్టి ఇక్కడ ఇది లస్సీ తాగుతున్నాము. అండ్ చాలా మెస్సీగా ఉంది, చూసారు కదా. క్లీన్ చేయాలన్నమాట. పిల్లలు ఇంకా టీవీ చూసుకుంటూ వాళ్ళు చిల్ అవుతున్నారు. మేము కూడా ఇంకా అలసిపోయాం కదా. మార్నింగ్ 3కి లేసారు మా అత్తయ్య, నేనైతే 4కి లేసాను. ఇంకా అందుకే కొంచెం బ్రష్ తీసుకొని తర్వాత ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టాలి, దీపం కొండెక్కకుండా చూసుకోవాలన్నమాట. సో టీ పెట్టేశాను. అండ్ నేను టీ పెట్టేసి మొత్తం ఇక్కడ హాల్ అంతా సర్దేశాను అనమాట. ఆ లోపల సామాన్లన్నీ మా అత్తయ్య కడిగేశారు. సో ఈ ఉగాది మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సో ఈ ఉగాది స్టే హోమ్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా. సో మనకు మంచికి అన్నమాట, అది కూడా ఇంట్లోనే ఉన్నంతలో చేసుకుంటే చాలా బెస్ట్ మనకి. సో టీవీలో కూడా అదే చెప్తున్నారు. అండ్ ఈవినింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ కొంచెం అలా రెస్ట్ తీసుకొని జస్ట్ చాలా మెస్సీగా ఉంది, అంతా అక్కడికక్కడ పడేసాం కదా, టైం అయిపోతుందని చెప్పి అదంతా క్లీన్ చేసుకొని ఇంకా ఈవినింగ్ దీపం పెట్టే టైం అయింది కదా, ముఖం కడుక్కొని దీపం పెట్టేయాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత కావాలంటే మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఆ డే అంతా కంప్లీట్ అయినట్టు మనకు. సో చెప్పాను కదా, నేను క్లీన్ చేసుకొని వచ్చే లోపల మా అత్తయ్య ఇట్లా బట్టలు ఫోల్డ్ చేసేసారు, సామాన్లు కడిగేశారు. అండ్ ఇక్కడ నేను ఇంకా దీపం పెట్టాలి కదా, సో అందుకే అనమాట ముఖం కడుక్కుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఫేస్ వాష్ వచ్చి క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. సో మేకప్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఈవినింగ్ వచ్చేసరికి దీపాలు ఇంకా అలాగే మలుగుతూ ఉన్నాయి. ఇంకా నూనె పోసి మలిగించామన్నమాట. ఇంకా వీళ్ళు హోంవర్క్ రాస్తున్నారు. సో హోంవర్క్ కాదు, జస్ట్ అలా వర్క్ చెప్పామన్నమాట. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఈ ఉగాది వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఫిషెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో,
చాలా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సో అదే చూపిస్తాను మీకు అందరికీ. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు. బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో.